హే హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హుడిగి తెలుగు వ్లాగ్స్. ఈరోజు అయితే మా స్వామిది ఇంకా 38th డే ఆఫ్ అయ్యప్ప దీక్ష. అండ్ మేమైతే యాజ్ యూజువల్గా ఇంకా నా ఫేవరెట్ కేరళ స్టైల్ ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాము. అండ్ ఈరోజు ఇక్కడ చాలా స్పెషల్గా కేరళ స్టైల్ పూజలు అయితే చాలా జరిగాయి. అండ్ అంతేకాదు ఇంకా మహా అన్నదానము అవన్నీ కూడా జరిగాయి. అండ్ అవన్నీ ఎలా జరిగాయి, ఏంటి, ఎలా అయింది అనేది చూసేయండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే ఎలిఫెంట్ని తీసుకెళ్ళారు కాబట్టి ఇలా వీళ్ళు ఒక రథంలాగా ఎలిఫెంట్ పైన అయ్యప్పనైతే ఇట్లా కూర్చోబెట్టేసి ఇట్లా పూజలు అయితే కేరళ స్టైల్లో అయితే చేశారు. నాకైతే ఇది అసలు అర్థం కాలేదు ఇక్కడ ఏం చేస్తున్నారు అని. ఇక్కడైతే ఒకటి విగ్రహాలు అయితే రాతితో ఉన్నవైతే ఇక్కడ ఉన్నాయి, శివుడివి లాగా సంథింగ్. సో వాటిపైన వీళ్ళు ఇలా ప్లేస్ చేసేసి ఇట్లా వైట్ రైస్తో ఇట్లా అయితే ఏదో పూజ అయితే చేసేస్తున్నారు. అసలు నాకు ఇక్కడ డిఫరెంట్గా ఏమనిపించిందంటే, అసలు పూజారి నోట్లో నుంచి నేను అసలు ఒక్క మంత్రం అయితే వినలేదు. సో వాళ్ళు ఏదో కేరళ టెక్నిక్ లాగా సంథింగ్ ఏదో అయితే వాళ్ళు డిఫరెంట్ వేతో అయితే పూజ అయితే చేసేస్తున్నారు. మోస్ట్లీ నాకు తెలిసి అయితే అక్కడ బ్యాండ్ ఏదైతే జరుగుతుందో దాని ప్రకారంగా అయితే పూజ జరుగుతున్నట్టు అనిపించింది నాకైతే. ఇక్కడైతే చాలా ఇరుముడి పూజలు అయితే జరుగుతాయి రోజుకి. అసలు చెప్పలేనన్ని ఇరుముడి పూజలు అయితే జరుగుతాయి. ఇప్పుడు రోజుకి అయితే కొంచెం తగ్గింది. అండ్ ఇక్కడ వీళ్ళు క్లియర్గా బోర్డులో రాస్తారు, లైక్ ఈరోజు ఫ్లైట్లో ఎంతమంది, వెహికల్స్లో ఎంతమంది, ఏ టైంకి వెళ్తున్నారు ఏంటి అని. ఆ డీటెయిల్స్ బట్టి ఇంకా వాళ్ళైతే పూజ అయితే చేయించేసుకుంటారు. ఇంకా మేమైతే ఇలా పూజలో అంతా అయిపోయే వరకు ఇంకా ఇక్కడే ఉండి మొత్తం అసలు ఎలా జరిగింది ఏంటి అని అంతా చూసుకొని ఇంకా మాకైతే ఫైనల్గా ఏమనిపించిందంటే, ఆ బ్యాండ్ ప్రకారం ఆ పంతులు గారు ఇంకా అట్లా పూజ అయితే చేసినట్టు అనిపించింది. ఇక్కడ మేము ఇంకా నెక్స్ట్ అయితే అన్నదానం దగ్గరికి అయితే ఇంకా వచ్చేసాము. ఇక్కడ బయట చాలా రద్దీగా ఉంది, ఎందుకంటే ఇది మహా అన్నదానం అని ఎక్కడ పడితే అక్కడ ఇంకా వీళ్ళు బ్యానర్స్ అయితే పెట్టి ప్రమోట్ చేసుకున్నారు. సో ఇంకా అందుకనే ఇంకా చాలా రష్ ఉండడంతో ఇక్కడ ప్లేస్ లేకపోయేసరికి వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళండి, లోపల తినేసేయచ్చు అంటే ఇంకా మేము లోపలికి అయితే వచ్చేసాము. నాకైతే ఇక్కడ మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం డిఫరెంట్గా అనిపించింది. లైక్ నేను ఏదో వేరే స్టేట్లోనే ఉన్నా అన్నట్టే అనిపిస్తుంది నాకు ఈ టెంపుల్కి వచ్చినప్పుడల్లా. సో అందుకనే మీరు కూడా ఒకసారి చూస్తారు, మీకు కూడా ఐడియా ఉంటుంది టెంపుల్కి వస్తే ఎట్లా ఉంటుంది అనేసి నేను ఇలా చూపెడుతున్నాను. విన్నారు కదా ప్యారెట్ సౌండ్, అదంతా నాకు ఫ్రెష్ ఎయిర్లో ఇలా ప్యారెట్ సౌండ్స్తో ఈ నేచర్తో నాకైతే ఇక్కడ వచ్చినప్పుడల్లా ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది. మా స్వామి మాల వేసుకోవడమేమో కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఈ 41 days అయితే మొత్తం నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ నేచర్ అంతా ఎట్లా ఉందో, అసలు నేను ఏదో వేరే ప్లేస్కే వచ్చినట్టు అనిపించింది. అండ్ ఇదైతే మా ఇంటికి జస్ట్ 8 kilometers దూరమే. మీకు కనుక ఈ టెంపుల్ ఎక్కడుందో తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి హుడిగి తెలుగు వ్లాగ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.